వెల్కమ్ టు అంజుశ్రీ కిచెన్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం బొంబాయి రవ్వతో పొంగడాలు చేస్తున్నాను. దానికోసం ఒక 2 గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ 2 గ్లాసుల బొంబాయి రవ్వకి 1.5 గ్లాసు పెరుగు తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగండి. సో దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కొంచెం సోడా పొడి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అందులో వేసుకోవడానికి 3 ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరుముకుంటున్నాను. చూడండి, ఇలా సన్నగా తరుముకోండి. ఇలా సన్నగా తరుముకున్న తర్వాత ఇంతకుముందు కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమంలో ఈ ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. సో దీనికోసం ఇంకొక 4 మిరపకాయలు తీసుకున్నాను. ఆ మిర్చి కూడా సన్నగా తరుముకుంటున్నాను. ఇలా సన్నగా తరుముకున్న మిర్చి కూడా ఇంతకుముందు మిశ్రమంలో తరుముకున్న తర్వాత వేసుకోండి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇంతకుముందు మిశ్రమంలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి అంతా. ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ క్వాంటిటీ అనేది తక్కువైందండి. అందులో ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు కలుపుకొని ఇలా నానబెట్టుకోండి పిండిని. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగడాల కడాయి పెట్టుకొని అందులో గుంటల్లో ఆయిల్ పోసుకోండి. హాఫ్ స్పూన్ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ పోసుకున్న తర్వాత కుంటలు ఫుల్ఫిల్ చేసుకోండి. ఇందులో ఇంతకుముందు తీసుకున్న మిశ్రమం ఫిల్ చేసుకోండి. అలా తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి. కింద బాగా మాడకూడదు. తర్వాత మెల్లగా కింద స్పూన్తో మెల్లగా తీయండి, లేకపోతే అవి సరిగ్గా రావు. మెల్లగా తీసి పైకి కిందికి చేసుకోండి. అలా ఒక్కొక్కటి తీసుకుంటూ. ఫస్ట్ టైం వేస్తే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం రావండి, సెకండ్ టైం వస్తాయి. కానీ ట్రై చేయండి. అంటే నేను స్పూన్ అనేది కింద బాగా వచ్చేదాకా మెల్లమెల్లగా తీసుకోవాలి. సో చూడండి, పొంగడాలు రెడీ అయిపోయాయి. సో వేడి వేడి పొంగడాలు బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగుంటాయి. కొబ్బరి చట్నీతో చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా బొంబాయి రవ్వ పొంగడాలు రెడీ అయిపోయానండి. ప్లీజ్ నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.